మధురలో మీనాక్షిదేవి రాత్రివేళ తాంసశక్తిగా మారి సంహారం చేపడుతుందని తెలుసుకున్న శంకరాచార్యులు గర్భగుడి ముందు ఉన్న మండపంపై ధ్యానంలో కూర్చుంటారు. ఇంతలో తాంసశక్తిగా మారి తన్ను కబలించడానికి వచ్చిన మీనాక్షిదేవిని తన వేదాలతో శ్లోకాలతో స్తుతిస్తూ తల్లి ప్రేమతో బంధించి పాచికలాటలోకి దింపారు. అప్పుడు మీనాక్షిదేవి ఆటంటే పందెం ఉండాలి కదా అంటే శంకరుడు సరే అని, నేను గెలిస్తే మీరు సంహారాన్ని ఆపేయాలి, మీరు గెలిస్తే నేనే మీకు మొదటిగా ఆహారం అవుతానని చెప్తారు. వెంటనే మీనాక్షిదేవి తన భర్త అయిన సురంధేశ్వరుని సాక్షిగా పెట్టి దివ్య పాచికలను శంకరాచార్యునికి ఇచ్చింది. శంకరాచార్యులు మొదటిగా పాచికలు వేసి ఆటను మొదలుపెట్టారు. ఆడుతుండగానే తెల్లవారుజామైంది. ఇంతలో మీనాక్షిదేవి పాచికలు వేసి నేనే గెలిచాను అంటుంది. దానికి శంకరాచార్యులు మెల్లగా నవ్వి ఆట మీరే గెలిచారు, కానీ నిజానికి నేను గెలిచానని చెప్తారు. అప్పుడు సురంధేశ్వరుడు దేవి తన ఆట ఆడుతుండగానే సంఖ్యాశాస్త్రంలో శ్రీచక్రాన్ని నిర్మించి అందులో నిన్ను బంధించారని చెప్తారు. శంకరుని తెలివికి సంతోషించిన మీనాక్షిదేవి తనను ఆశీర్వదించి తనలో ఉన్న తామస గుణాన్ని విడిచిపెడుతుంది.